లేవియకాండము 5వ అధ్యాయము 18వ వచనంలో తెలియకే పొరపాటున చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి అని ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 48వ వచనంలో తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులని ఉంటుంది. సృష్టికర్త అయినటువంటి దేవుని వెంబడించేటటువంటి వ్యక్తి దేవుని ప్రణాళికను తెలుసుకోకుండా పొరపాటు చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి దెబ్బలు తగులుతాయి. అందుకోసమని సృష్టికర్త అయినటువంటి దేవుని వెంబడించేటువంటి వ్యక్తి వాక్యాన్ని చదివి ధ్యానం చేసి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని దాన్ని అనుసరించడం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి దెబ్బలు తగలకుండా దేవుని దగ్గర నుంచి మెప్పు కలుగుతుంది. సృష్టికర్త అయినటువంటి దేవుని వెంబడించేటువంటి వ్యక్తి వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని చేయటం కోసం ప్రయత్నిస్తున్నారా, లేక తన ఇష్టానుసారంగా జీవించడం కోసం ప్రయత్నిస్తున్నారా?